ఓం గంగణపతే నమః. ఓం శ్రీ హనుమతే నమః. ఈ వీడియో ద్వారా హనుమత్ జయంతి పండుగ గురించిన కొన్ని ముఖ్య విషయాలని మీకు తెలియచేస్తున్నాం. హనుమ జయంతి పండుగ రోజున ఏ పూలతో స్వామిని పూజించాలి, ఏ విధంగా ఆయన్ని సేవించుకోవాలి, ఏమేమి పారాయణగా చేయాలి, ఏమి చేస్తే హనుమ అనుగ్రహం మనకి సంపూర్ణంగా లభిస్తుంది, ఏ రంగు వస్త్రాలని ధరించాలి అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ముందుగా ప్రేక్షకులందరూ @మాట్లాడుకుందాం ఛానల్కి సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఈ వీడియోని లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. @మాట్లాడుకుందాం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రేక్షకులందరికీ హనుమత్ జయంతి పండుగ శుభాకాంక్షలు. హనుమత్ జయంతి ఆంజనేయ స్వామి వారి చరిత్రకి ఆధార గ్రంథం పరాశర సంహిత గ్రంథం. ఆ గ్రంథంలో ఆంజనేయ స్వామిని గురించిన జననం గురించి, ఆయన యొక్క జీవిత చరిత్రకు పూర్తిగా వివరాలని పొందుపరిచారు. ఆంజనేయ స్వామి వైశాఖ బహుళ దశమి శనివారం రోజున పూర్వాభాద్ర నక్షత్రంలో వాయుద్రుతి యోగంలో మధ్యాహ్న సమయంలో కర్కాటక లగ్నంలో జన్మించారు. ఆంజనేయుడు అంజనాదేవి వాయుదేవుల కుమారుడైన ఆంజనేయ స్వామి వారు జన్మించిన వైశాఖ బహుళ దశమి నాడు హనుమత్ జయంతి పండుగగా మనం జరుపుకుంటూ ఉంటాం. అయితే ఆంజనేయ స్వామి జన్మదినాన్ని చైత్రమాసంలో శుక్లపక్ష పౌర్ణమి నాడు కొన్ని ప్రాంతాలలో జరుపుకోవటం ఆచారంగా ఉంది. కానీ అది ఆంజనేయ విజయోత్సవ వేడుకగా జరుపుకుంటూ ఉంటారు. కనుక ఆంజనేయ స్వామి జన్మదినం వైశాఖ బహుళ దశమి రోజున 12/5/26 తేదీన ఈ సంవత్సరం రావటం, మంగళవారంతో కలిసి రావటం ఒక విశేషంగా మనం చెప్పుకోవచ్చు. మంగళవారం అనినా హనుమకు చాలా ప్రీతికరమైనటువంటి రోజు. సనాతన హైందవ ధర్మంలోని భాగవతోత్తములలో ఆంజనేయుడు విశిష్టమైనటువంటి వ్యక్తిత్వం కలిగినవాడు. ఆంజనేయుడికి శక్తికి ప్రతీక కాబట్టి ఆయన చిరంజీవి, హనుమాని, ఆంజనేయుడని, మారుతి అని అనేక రకాల పేర్లతో కొలుస్తూ ఉంటారు. శ్రీరామునికి ప్రియమైన భక్తుడైన ఆంజనేయుడు విపత్తులను తొలగించే దివ్య మంగళమూర్తి, కర్తవ్య పరాయణతకు స్ఫూర్తి, స్వామి భక్తి పరాయణతకు దీప్తి. కలియుగంలో ఏ ఇతర దేవతలకు లభించనంత ప్రాచుర్యం ఆంజనేయుడికి లభించింది. ఊరూరా ఆంజనేయ స్వామి గుళ్ళు ఎన్నో ఉంటాయి. రామాలయం ఎక్కడెక్కడ ఉంటాయో అక్కడ ఆంజనేయ స్వామి గుడి తప్పక ఉంటుంది. ఆంజనేయ స్వామికి దృఢమైన శక్తి, కఠిన కార్యదీక్ష, బుద్ధి, వివేక, మనసుపై దృఢమైన నియంత్రణ, భగవంతుని పట్ల భక్తిభావం ఉన్న కారణంగా అష్టసిద్ధులు, నవనిధులకు అధిపతిగా పూజించబడ్డాడు ఆంజనేయుడు. అటువంటి హనుమత్ జయంతి రోజున భక్తులు ముఖ్యంగా ప్రత్యేకంగా పూజా కార్యక్రమాలు అనేది చేస్తూ ఉంటారు. ఉదయం లేచి స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకొని స్వామిని గుడికి వెళ్ళి దర్శించడం, గుడిలో కూడా తమలపాకులతో కానీ పూలతో కానీ పూజించడం, ఆర్చించడం చేయాలి. ఇంట్లో కూడా స్వామివారి ఫోటో కానీ విగ్రహం కానీ ఉంటే ఇంట్లో పూజా మందిరంలో పెట్టి ప్రత్యేకంగా ఆయన కోసమని పూజా కార్యక్రమం అనేది ఆ రోజు చేయాలి. స్వామికి ప్రత్యేకంగా ఎర్రని పుష్పాలతో ఎర్రని వస్త్రాలను ధరించి స్వామివారికి సంబంధించినటువంటి స్తోత్రాలన్నింటినీ అష్టోత్తర శతనామావళితో పాటు సుందరాకాండ పారాయణ చేసుకోవాలి. ఆ రోజున ముఖ్యంగా హనుమకు ఇష్టమైనటువంటి తమలపాకుల దండ, వడమాల కనుక సమర్పిస్తే శని దోషాలు, అంటే ఎలాంటి శని కానీ, అర్ధాశ్రమ శని కానీ, అష్టమ శని కానీ దోషాలు తొలగిపోయి వాళ్ళకున్నటువంటి ఆటంకులు, అడ్డంకులు అన్నీ తొలగిపోయి విజయం సిద్ధిస్తుంది. హనుమంతుని ఆరాధనలో ముఖ్యమైనది పళ్ళ నివేదన, సింధు సమర్పణ, ముఖ్యంగా తమలపాకులతో పూజ అనేది ముఖ్యమైనది. ఒకసారి సీతమ్మ వారు పాపిట సింధూరాన్ని రాముడు ఇష్టపడుతున్నాడని తెలుసుకొని తన ఒంటి నిండా సింధూరం పూసుకున్నాడు. అందుకే స్వామికి సింధూరం అని అత్యంత ఇష్టమైనదిగా చెప్తూ ఉంటారు. భూత ప్రేత పిశాచాది బాధలు, రోగాలని, కష్టాలని తొలగటానికి, అభిష్ట సిద్ధి నెరవేరటానికి ఆంజనేయ స్వామి పూజ సర్వవిధ శ్రేయోదాయకం. ముఖ్యంగా హనుమంతుడు శ్రీరాముడిపై అత్యంత భక్తి కలిగిన వానరుడు. ముఖ్యంగా అతని జీవితంలో రామునికి సేవ చేయడం, సీతమ్మని రావణాసురుడు అపహరించినప్పుడు హనుమంతుడు శ్రీరాముడికి సహాయం చేయటానికి ముందుకు వచ్చారు.
సముద్రాన్ని దాటి లంకకి వెళ్ళి సీతమ్మ జాడ కనుక్కొని ఆ సందేశాన్ని రాముల వారికి తెలియచేయటం. అంతే కూడా కాకుండా యుద్ధంలో కూడా హనుమంతుడు అపార ధైర్యంతో రాముడికి సహాయం చేశాడు. లక్ష్మణుడు గాయపడినప్పుడు సంజీవిని పర్వతాన్ని తీసుకువచ్చి అతనికి ప్రాణాలని కాపాడారు. ఒకసారి ఎవరో హనుమంతుడిని ఇలా అడిగారట, నీకు రాముడిపై ఎంత భక్తి ఉంది అని. అప్పుడు హనుమంతుడు తన ఛాతిని చీల్చి చూపించాడు. అందులో రాముడు మరియు సీతమ్మ వారి రూపాలే కనిపిస్తాయి. దీని ద్వారా హనుమంతుడి హృదయంలో ఎప్పుడూ రాముడు కొలువై ఉన్నాడని తెలుస్తున్నది. హనుమంతుడికి భక్తి అంత గొప్పది కాబట్టి శ్రీరాముడు కూడా అతనిపై ఎంతో ప్రేమ చూపించారు. అందుకే హనుమంతుడి భక్తిలో శ్రేష్ఠుడని అందరూ చెప్తూ ఉంటారు. ఈసారి హనుమత్ జయంతి పండుగ 3 విశేషాలు అంటే దశమి తిథితో పాటు పూర్వభాద్ర నక్షత్రంతో పాటు ఆయనకిష్టమైనటువంటి మంగళవారం రోజున రావటం, త్రివేణి సంగమం అంటే గంగా యమున సరస్వతి నదులు కలిసినట్టుగా ఈ 3 కలిస్తే ఎంత పుణ్యం. ఆ విధంగా ఈ 3 కలిసి రావటం కూడా హనుమత్ జయంతి పండుగ ఒక విశేషంగానే ఈ సంవత్సరం మనం చెప్పుకోవాలి. ఆంజనేయుడిలోని కొన్ని గొప్ప లక్షణాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. హనుమ ఎంత బలవంతుడు, శక్తి సామర్థ్యాలు చాలా కలిగినటువంటి దేవుడు. అందుకే హనుమాన్ని గురించి ఆలోచించగానే ముందు మనకందరికీ గుర్తుకొచ్చేది ఆయన బలం. అంతేకాకుండా హనుమంతుడంటే ధైర్యానికి మరో పేరు. అందుకే ఎన్నో గొప్ప గుణాలున్న హనుమంతుడిని గురించి కొన్ని జీవిత పాఠాలైతే మనం తెలుసుకోవాలి ఆయన జీవితం నుంచి. ముఖ్యంగా ఆయనలో ఉండేటి నిజాయితీ, మానవత్వం, బలం, జ్ఞానం, నిజమైన భక్తి కలిగి ఉండటం. హనుమంతుడికి ఉన్న భక్తి సీతారాముల పట్ల అపారమైనటువంటి భక్తి కలిగి ఉన్నారు. ఆయనలో ఉండేటువంటి సహాయ గుణం లక్ష్మణుడికి మూర్ఛ వచ్చి పడిపోయినప్పుడు సంజీవిని పర్వతాన్ని పెకిలించి తీసుకొచ్చి ఆయన ప్రాణం నుంచి కాపాడగలిగారు, రక్షించగలిగారు. లంకకి చేరుకోవటానికి సముద్రంపై వారధి కట్టడం, అలాగే రావణాసురుడిని సంహరించడానికి ధైర్యంతో యుద్ధం చేశారు రామునికి సహాయకారిగా ఉండి. ఆంజనేయ స్వామికి అరటి పండ్లన్నా అరటి తోటలన్నా చాలా ప్రీతి. అరటి తోటల్లో ఆయన తిష్ట వేసుకొని కూర్చుంటారట. ఏలాంటి శనితో, అర్ధాష్టమ శనితో, అష్టమ శనితో బాధపడుతున్న వాళ్ళు ముఖ్యంగా ప్రతి మంగళవారం శనివారం ముఖ్యంగా ఆంజనేయ స్వామికి దేవాలయాలకు వెళ్ళటం, ప్రత్యేక పూజలు చేయటం అనేది చేసుకుంటే శని ప్రభావం కొంతవరకు తగ్గే అవకాశాలు ఉన్నాయి. అది ఒక చిన్న పురాణ కథ కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఒకసారి ఆంజనేయ స్వామి తన ప్రభావంతో వశపరుచుకోవాలని శనిదేవుడు ప్రయత్నిస్తుండగా స్వామి అతడిని తల్లకిందులుగా పట్టి ఎగరవేశాడు. శని తన అపరాధాన్ని మన్నించమని వేడుకొనగా స్వామి తనను, తన భక్తులను ఎప్పుడూ పీడించవద్దని శని అంటే తనకి ఆంజనేయ స్వామికి మాట ఇచ్చిన తర్వాత వదిలిపెట్టారు. అందుకే 7.5 ఏళ్ల శని దోషం తగ్గాలి అంటే ముఖ్యంగా మంగళవారం, శనివారం, శని త్రయోదశి రోజున కూడా దేవాలయాలకు వెళ్ళి దర్శనం చేసుకొని తైలాభిషేకం చేసుకున్నట్టయితే శని దోషం నుంచి కొంతవరకు తగ్గవచ్చు. ఆంజనేయ స్వామిని గురించిన నాకు తెలిసిన కొన్ని ముఖ్యమైన విషయాలని మీకు తెలియచేశాను. ముఖ్యంగా హనుమ జయంతి రోజున ఏమేమి చేయాలి, ఏమేమి పదార్థాలను నివేదన చేయాలి, ఏమేమి చదువుకోవాలనే విషయాన్ని మీకు అందరికీ ఈ వీడియో ద్వారా తెలియచేశాను. ఈ వీడియోని చూసిన వారందరూ జై హనుమాన్ అనే నామాన్ని కామెంట్ పెట్టవలసిందిగా కోరుతున్నాను. హనుమంతుడికి భక్తులు కోట్లలో ఉన్నారని చెప్పాలి. అందరికీ హనుమంతుడు అంటే చాలా ప్రీతి. ఆయనంటే ఇష్టపడని వారంటూ ఉండరు. జై హనుమాన్ అనే నామాన్ని కామెంట్ పెట్టండి. ఈ వీడియోని లైక్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. @ మాట్లాడుకుందాం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వస్తి, శుభం.